ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో పౌలు గారు మరికొన్ని ప్రాంతాలు గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వస్తారు. మూడవ సువార్త ప్రయాణం ఈ అధ్యాయంతో ముగుస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం. వైద్యుడైన లూకా రాస్తున్నాడు. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి పోసుకునకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతర్నకును వచ్చితిమి. అప్పుడు ఫేనికేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడుంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపల వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తోలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మర్నాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడుండగా అగబోను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకొంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెనని ఉద్దేశంతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొనిరి. విశ్వాసులారా, పౌలు గారు మిలేతు ప్రాంతంలో ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలువనంపించుకొని వారితో అనేక విషయాలు తెలియచేశారు. ఒక విధంగా చెప్పాలంటే, నేను మరలా ఈ ప్రాంతానికి రాను, మీరు మరలా నా ముఖాన్ని చూడరు అంటూ వారికి వీడ్కోలు సందేశాన్ని ఆయన అందించినప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేశారు. వారు చాలా ఏడ్చారు. ఇక పౌలు గారిని సాగనంపారు. వారు బయలుదేరారు. ముందుకు సాగి ప్రయాణం వారిని విడిచి ఓడ ఎక్కి తిన్నగా కొసుకును మర్నాడు రొదుకును కొసు అనే ప్రాంతానికి రొదకు అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుండి పరతకు వచ్చితిరి.
పాతర అనే ప్రాంతానికి కూడా వచ్చి, అక్కడి నుండి ఫేనెకే వెళ్ళబోచున్న ఓడను ఎక్కారు. ఈ ఫేనెకేకి ప్రస్తుతం లెబానోన్ అని పేరు. మరలా అక్కడ కూడా అక్కడి నుండి బయలుదేరి కుప్రకు ఎదురుగా దాని ఎడమ తట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి టూర్‌లో దిగారు. టూర్‌లో శిష్యుల్ని కనుగొని 7 దినాలు తూరు అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ తూరు అనే ప్రాంతం వ్యాపార కేంద్రం. బహుగా వ్యాపారం జరిగే పట్టణం అని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో వచ్చి ఒక 7 దినాలున్నారు. అక్కడ కూడా శిష్యులైన వారు అంటే విశ్వాసులున్నారు. వారిని కనుగొన్నారు. ఒకరినొకరు కుశలం అడిగారు. అయితే పౌలు గారితో వారు ఆత్మ ద్వారా చెప్తున్నారు. అయ్యా! మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు. మీరు అక్కడికి కాలే పెట్టొద్దు. మీకక్కడేమంత బాగున్నట్లుగా మాకు దేవుని ఆత్మ ప్రత్యక్షపరిచారు. మీరు వెళ్ళొద్దని కోరారు. అయితే పౌలు గారు ఒప్పుకోలేదు. పౌలు గారు యెరూషలేము సంఘానికి ఉపకార ద్రవ్యాన్ని తీసుకువెళ్తున్నారు. అంటే ఆయన ఆయా ప్రాంతాలు తిరిగి సంఘస్థులను బలపరుస్తూ ఉన్నప్పుడు, ఈ బలపరచబడిన సంఘాల్లో ఉన్న విశ్వాసులు అక్కరలో ఉన్న వారికి ఉపయోగపడేటట్లుగా కాస్తంత ద్రవ్యాన్ని పక్కనుంచేవారు ప్రత్యేకంగా. దాన్ని ఉపకార ద్రవ్యం అని పిలిచేవారు. ఈ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకి తీసుకొని వెళ్తే, యెరూషలేములో ఉన్న పెద్దలు అక్కరగా ఉన్న సంఘాలను, అలాగే యెరూషలేములో ఉన్న సంఘం యొక్క అవసరతల కొరకు, విశ్వాసుల్లో పేదలైన వారి కోసం ఈ ద్రవ్యాన్ని వాడతా ఉంటారు. గతంలో ఇదే యెరూషలేము సంఘాన్ని తనెంతగానో హింసించాడు, బాధపెట్టాడు. హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఆ దినాలలో ఉన్నప్పుడు యెరూషలేము సంఘపు విశ్వాసుల్ని కనికరించని వాడు. ఇప్పుడైతే తనలాగు ప్రవర్తించినందుకు ఇది ఎవరి చేతికో అప్పజెప్పొద్దు. అక్కడ కష్టాలున్నా, ఇబ్బందులున్నా, చెరసాలున్నా, సంకెళ్ళు అతని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏమైనా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతానికి నేనే వెళ్ళాలి. అప్పటి వరకి ఈ ద్రవ్యాన్ని అందచేయాలని ఆశపడ్డారు. ఇక అందుకే యెరూషలేముకి ప్రయాణం అవుతున్నారు. ఇక ఈ అందరూ పౌలు గారిని ప్రేమించారు గనక, పౌలు గారు వెళుతున్న ప్రాంతంలో కష్టాలున్నాయని ఆత్మ ద్వారా ముందే తెలుసుకున్న వారు ఆయన్ని హెచ్చరిస్తూనే వచ్చారు. వెళ్ళొద్దు, మీరక్కడికి వెళ్ళొద్దు అంటూ ఉన్నారు. తూరు ప్రాంతంలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే అన్నారు. పౌలు గారు వినలేదు. ముందుకు సాగిపోయారు. మరలా 7 దినాలు అక్కడ తూరులో ఉన్నారు. తూరు నుంచి ప్రయాణమై వెళుతుంటే, ఆ తూరు ప్రాంతంలో ఉన్న విశ్వాసులు భార్యలతో, పిల్లలతో కూడా వచ్చి పట్టణపు వెలుపల వరకు సాగనంప వచ్చారు. అందరూ కలిసి సముద్ర తీరాన మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకున్నారు. అంతటా పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి బయలుదేరారు. ప్రత్యేకంగా గ్రంథకర్త అయిన లూకా ఉన్నాడు. అందుకే మేము అంటున్నాడు. మేము ఉన్నాము అని తెలియచేస్తున్నాడు. ఓడ ఎక్కి వీళ్ళు వీళ్ళ దారి వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయారు. టూర్ నుండి తోలెమాయికి వచ్చారు. అక్కడ సహోదరుల్ని కనుగొని కుశలం అడిగి అక్కడ ఒక దినమున్నారు. తరువాత బయలుదేరి కైసరియా ప్రాంతానికి వచ్చారు. ఈ కైసరియలో సంఘం పరిచర్య కోసం నియమించబడిన 7గురు ఉన్నారు కదా! అందులో మొదటివాడు స్టెఫను హతసాక్షి అయ్యాడు. మనం చూసాము. ఇప్పుడు రెండవ పేరు ఫిలిప్పు. ఈయన ఒక సువార్థికుడు. కైసరయ ప్రాంతంలో ఉంటూ సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఇతనికి నలుగురు కుమార్తెలున్నారు. వారు నలుగురు కన్యకులు అంటే వివాహం జరగని వారు. అలాంటి కుమార్తెలు నలుగురు కూడా ప్రభు ఆత్మచేత నింపబడిన వారై ప్రవచించే వరం కలిగి ఉన్నారంట. విశ్వాసులారా ఈవేళ కుటుంబాల్లో దేవునిలో స్థిరపడి కుటుంబంలో ఉన్న వారందరూ ప్రభుని సేవించేవారుగా ఉండటం ఎంతో భాగ్యం.
కొర్నేలి కుటుంబాన్ని గురించి చదువుతాం. అతడు కుటుంబం అంతటితో కూడా భయభక్తులు గలవాడని. మరిక్కడ ఫిలిపు సంగతేంటి? ఫిలిపు కూడా చూడండి. అతను, అతని భార్య, బిడ్డలు అందరూ దేవుని పరిచయలో బలంగా వాడబడుతున్నారు. ఆయన కుమార్తెలైతే ప్రవచించే వరం గలవారు. వింటున్న విశ్వాసులారా, కుటుంబాలలో మనం ఇలాంటి పరిస్థితులను చూస్తున్నామా? మీ కుటుంబంలో ఎందరున్నారు? ఉన్నవారందరూ ప్రభువునందు భయభక్తులు గలవారేనా? భయభక్తులు గలవారై దేవుని ఆత్మవరాలతో నింపబడుతూ, ఆ వరాలు ఇతరులకు ఉపయోగపడేటట్లుగా ప్రభు దగ్గర నుండి ఉన్నతమైన తలాంతులు పొందుకొని, ఆ తలాంతులను ప్రభు పరిచర్యలో, సంఘానికి, అలాగే ఇతరుల క్షేమాభివృద్ధి కోసం వాడే అనుభవాల్లో వీళ్ళ కుటుంబాలు ఉంటున్నాయా? కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభునందు ఉంటేనే ఆ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. 128వ కీర్తనలో మనం చదువుతాము. యెహోవా యందలి భయభక్తులు గలవారి కుటుంబాలు ఎలా దీవించబడతాయో. పురుషుడు తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. భార్య ద్రాక్షవల్లి వలె ఉంటుంది. బిడ్డలు ఒలీవల మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ ఉంటారు. వారు ఆశీర్వదింపబడతారు. వారు తరతరాలకు దీవెనకరంగా ఉంటారు. పిల్లల పిల్లల తరాన్ని కూడా చూసేంత ఆయుష్ పొందుకుంటారు. కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే వారు దేవునిలో ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నిజంగా కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉండటం గొప్ప దీవెన. అలాంటి కుటుంబాలు ఎంతో దీవించబడతాయి. విశ్వాసులారా, మీ కుటుంబ సభ్యులందరితో కూడా మీరు మందిరానికి వెళ్తున్నారా? కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని సంఘ పరిచర్యలో మీ కుటుంబం కూడా బలంగా వాడబడుతుందా? ఒకసారి పరీక్షించుకోండి. 7గురిలో ఒకడు ఫిలిప్పు. ఇతడు సువార్తికుడు. అతని కుమార్తెలంట దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచించేవారంట. ఎంత గొప్ప ధన్యత! అలాంటి వారు ఉన్నారు. ఆ ఇంట వీరు కొన్ని రోజులు ఉన్నారంట. అనేక దినాలు అక్కడ ఉండగా ఒక సందర్భంలో అగబు అనే ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చారు. ఈ ప్రవక్త పౌలు గారి దగ్గరకు వచ్చి ఆయన నడికట్టును తీసుకొని తన చేతులకు కాళ్లకు కట్టుకున్నాడు. కట్టుకుని పౌలు గారితో ఈ మాట చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో ఈ నడికట్టు ఎవరి నడికట్టయితే నేను తీసుకొని ఇలాగూ ఉన్నానో, ఈ నడికట్టు గల వ్యక్తి యెరూషలేములో ఇలాగే బంధించబడతాడు. అంటే కాళ్ళు చేతులు కట్టబడతాయి. బందీ అయిపోతాడు యెరూషలేములో అని ఆత్మ ద్వారా ప్రవచనం చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వీళ్ళని కూడా మనం చూస్తాము. వీళ్ళు కూడా అంతే. అభినయించి చెప్పేవారు. అంటే వస్తు పాఠాలుగా మాట్లాడేవారు. ఒక వస్తువుని చూపించి, ఒక క్రియ చేసి దాని గుండా ఒక పాఠం నేర్పడం. ఇక్కడ అగబు కూడా అలాగే వివరిస్తూ ఉన్నారు. పౌలు నడికట్టును తీసుకొని తన చేతులు కాళ్ళకు కట్టుకొని, ఇదిగో ఈ నడికట్టు ఎవరిదో ఆ వ్యక్తి ఇలాగే బంధించబడబోతున్నాడు. యెరూషలేములో ఇలా జరగబోతుందని ముందుగానే చెప్పారు. విశ్వాసులారా, గత అధ్యాయంలో చూసాము. పౌలు గారు చెప్తున్నారు. నాకు శ్రమలు, బంధకాలు ఉన్నట్లుగా నాకు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నారని. అలాగే తూరు ప్రాంతంలో ఉన్న సహోదరులు కూడా మీరు వెళ్ళొద్దండి అంటూ చెప్పారు. ఇక్కడ కైసరయలో ఉన్నప్పుడు అగబు ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారికి ముందు కాస్త కష్ట దినాలున్నాయి. ఇక ఆయన యాత్ర కూడా ముగింపులోనికి వచ్చింది. దేవుని కోసం ఎంతో గొప్పగా 3 సువార్త ప్రయాణాలు చేశారు. కొందరు వేద విద్యార్థులు ఇంకా ప్రయాణాలున్నాయి. అయితే మన తెలుగు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం అంటే బైబిల్ గ్రంథంలో లేవని, చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అయితే గ్రంథస్థం చేయలేదని, అపోస్తుల కార్యాల గ్రంథానికి ఇంకొన్ని అధ్యాయాలు కూడా వాస్తవానికి ఉండాలి. కానీ గ్రంథస్థం చేయబడలేదని కొందరు చెప్తారు. అయితే స్పష్టంగా మనం చెప్పలేము. కానీ కొందరైతే కొన్ని ప్రయాణాల వివరాలను చరిత్ర ప్రకారం చూసి ఇలాంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే ఘనమైన పరిచర్య చేశాడు. మనం అది మాత్రం నేర్చుకుందాం. ఎన్ని ప్రయాణాలు చేశాడు అని కాదు. ప్రతి ప్రయాణంలో ప్రభు కోసం ఎంతో వాడబడ్డాడు. ఎంతో పానార్పణంగా పోయబడ్డాడు. కష్టమైన, ఇరుకైన, చెరసాలైన ఏదైనా నాకేది అడ్డం కాదు. ఏం కంగారు పడొద్దు అంటూ తన చుట్టూ ఉన్నవారిని ధైర్యపరిచి, ఏది సువార్తకు ఆటంకం కాదని బలంగా, ఖండితంగా చెప్పి, నిజంగానే ప్రతి అవకాశాన్ని చెరసాలైనా ఖాళీగా ఏమీ లేడు. పత్రికలు సంఘాలకు రాసి పంపాడు. నిర్బంధంలో ఉన్నా ఏదో ఒక రకంగా సువార్త అందించేవాడు. బహిరంగంగా అయినా సువార్తే అందించేవాడు. అలాగూ యేసుక్రీస్తు ద్వారా అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఎప్పుడైతే దైవ దర్శనాన్ని పొందుకున్నాడో, నాటి నుండి తన జీవితం ముగింపు దినము వరకు, చివరి రోజు వరకు ప్రభు కోసమే, ప్రభు సేవలోనే ప్రయాసపడ్డాడు. ఎవరు ఆశించి మేడలు కట్టుకోలేదు. తానే తన చేతులతో కష్టపడి అనేకులకి మాదిరిగా నిలిచాడు. కష్టార్జితాన్ని తనదు తానే సంపాదించుకునేవాడు. తాను సంపాదించుకున్న దాన్ని ఇతరులకు కూడా వినియోగించేవాడు. అలాంటి చక్కటి స్వార్థికుడు, అపోస్తలుడు, దైవ సేవకుడు పౌలు. యెరూషలేము వెళ్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని హగబు చెప్పారు. హగబు చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ కాస్త కలవరపడి ఏడుస్తుంటే పౌలు గారు చక్కటి మాట మాట్లాడతారు. ఇదెందుకు? మీరెందుకు ఇలాగూ ఏడ్చి నా గుండె బద్దలైపోయేలా చేస్తారు? నేను సిద్ధంగానే ఉన్నా. చెరసాలకే కాదు, చావుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరిలా కలవరపడొద్దు, నన్ను కలవరపెట్టొద్దు. నాకు మీరు బాధ కలగ చేయొద్దు అని పౌలు గారు అన్నారు. ఆ మాటలు విన్న అక్కడి వ్యక్తులు అన్నారు, అయితే దేవుని చిత్తమే జరగాలని ప్రభు చిత్తానికి అప్పజెప్పేసి పౌలుని వారు అక్కడి నుండి కూడా సాగనంపారు. పౌలు ఇక కైసరయ నుండి మరలా ప్రయాణం కట్టి చివరకు యెరూషలేము చేరుకున్నారు. యెరూషలేంకి వచ్చారు. ఈ విధంగా 3 సువార్త ప్రయాణాలు ముగిశాయి. ఇక ఇప్పుడు యెరూషలేంలో ఏం జరిగిందో మనం 18వ వచనం నుండి చూద్దాము. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా, పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి, తన పరిచర్యల వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం వినియున్నారు. కావున మే మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. మ్రొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్దున్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్ని జనుల గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అప్పగించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచిరి.
అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయుడి, సహాయము చేయరండి. ప్రజలకు ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి ఉన్నాడని కేకలు వేసిరి. ఎలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణును వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడెవడు ఏమి చేసినని అడగగా, సమూహంలో కొందరు ఇలాగును కొందరు అలాగును కేకలు వేసినప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకు వచ్చినప్పుడు జనులు గుంపులు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఎలయనగా వారు వానిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోనయుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడువు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడును. జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. ప్రియులారా, పౌలు గారి ప్రయాణం జెరూసలేంకి వచ్చింది. యెరూషలేంలో మ్నాసోను అనే వ్యక్తి ఇంట ఉండటానికి ఏర్పాట్లయ్యాయి. ఇతడు ఆరంభం నుండి విశ్వసించిన శిష్యుల్లో ఒకడు. వీరు అలాగే ముందుకు కొనసాగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళారు. పౌలు గారు యాకోబుతో జరిగిన వివరాలు, అంతకుముందు అన్ని జనులలో పరిచర్య అంతా ఎలాగూ అప్పటి వరకు జరుగుతూ వచ్చిందో వివరణాత్మకంగా, దేవుణ్ణి అన్యులు ఎలాగూ గుర్తించారో, అన్య జనుల దగ్గర దేవుని నామం ఎలా మహింపరచబడిందో, పౌలు గారి చేత ఎలాంటి కార్యాలు జరుగుతూ వచ్చావో అన్నింటినీ చక్కగా వివరిస్తూ వచ్చారు. అన్ని విషయాలు సంపూర్ణంగా సమగ్రంగా తెలియచేస్తూ ఉన్నప్పుడు మంచిది అని అందరూ సంతోషించారు. చాలా గౌరవదాయకంగా ప్రశంసించారు. దేవుణ్ణి మహింపరచడం కూడా జరిగింది. దేవుని నామం బలంగా మహింపరచబడింది. దేవుని ఉన్నతమైన కృప అంతటను అత్యున్నతంగా మహింపరచబడిన విధానాన్ని కూడా మనం చూస్తాము. ఈ సంగతులు అతను అలా వివరించగా అందరూ విన్నారు. అప్పుడు యాకోబు మాట్లాడుతున్నారు. అయ్యా పౌలు, ఒక మాట విను. మేము మీతో ఒక మాట చెప్పాలి, జాగ్రత్తగా విను. ఏమన్నంటే, ఎంతమంది యూదుల్లో విశ్వసించిన వారు ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో నువ్వు చూస్తున్నావు కదా, బానే ఉంది. అయితే అన్నిల్లో ఉన్న యూదుల్లో కొందరు ఈ మాట విన్నారు. ఏమన్నంటే, నీవు వారి పిల్లలకు సున్నతి చేయించాల్సిన అవసరం లేదని చెప్తున్నావని, అలా చెప్పడం ద్వారా మోషేను దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరుతున్నావని, ఈ వివరాలు తెలియచేస్తూ ఉన్నట్లుగా వారు వర్తమానాన్ని మా దగ్గరికి పంపారు.
అంటే వారు నిన్ను అపార్థం చేసుకున్నారు. వాస్తవానికి పౌలు అన్యులకు సున్నతి అవసరం లేదు. ఎందుకంటే అన్యులు యూదులు కాదు కదా! వారు దేవుని కృపచేత రక్షించబడతారు. విశ్వసించుట చేత రక్షింపబడతారు. యూదులైతే ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తారు. వారు సున్నతి సంస్కారాన్ని అవలంబిస్తారు. వారు దాన్ని కాదనరు. వీరు ఆరంభం నుండి ఈ తర్కాలు వచ్చినప్పుడే స్పష్టంగా తెలియచేస్తూనే వచ్చారు. ఏమనంటే అన్యులు దేవుని కృప చేత రక్షించబడతారు. యూదులు సున్నతి చేసుకుంటారు. అయితే సున్నతి రక్షించదు. కానీ అది వారు ధర్మశాస్త్ర నియమంగా పాటిస్తారు. వారిని ధర్మశాస్త్ర నియమం నుండి తొలగిపోమని ఎవరు చెప్పలేదు. అలాగని అన్యులు ఈ ధర్మశాస్త్రం పాటించమని కాదు. కొన్ని నిషిద్ధమైనవి ఉన్నవి ఎవరు చేయరు. అలాగని ఈ ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ అన్యుల మీదకు రుద్దటానికి కూడా వీలు లేదు. ఈ విధమైన వివరాలు ఆనాటి నుండి తర్కాలు వచ్చిన అప్పటి నుండి కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే కొందరు యూదులైన వారు అన్ని జనులతో పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వారు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు అన్యులు ఆ విషయాన్ని తెలియచేస్తుంటే ఆ విషయాన్ని విన్న కొందరు యూదులు మోషే ధర్మశాస్త్రాన్ని మోషేను తృణీకరిస్తున్నారు, అవమానిస్తున్నారు, సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు, యూదులమైన మేము పాటించాలి కదా కానీ వద్దని చెప్తున్నాడు అన్నట్లుగా చిత్రీకరించారు. సమాచారాన్ని ఇప్పుడు యాకోబు పౌలు ముందు పెట్టి నీవు ఒక పని చెయ్యి, మొక్కుబడికి సిద్ధంగా ఉన్న ఒక నలుగురు మా దగ్గర ఉన్నారు, వారితో కూడా నువ్వు దేవాలయానికి వెళ్ళి శుద్ధి చేసుకో, వారు తల క్షౌరం చేసుకునే అలాగే వారి శుద్ధీకరణ ఆచారానికి కావలసిన ఖర్చు కూడా నువ్వు పెట్టుకో, వారితో కూడా నువ్వు ఉండు. అప్పుడు నిన్ను చూసిన వారు నీవు ఈ ప్రాంతానికి వచ్చేవారని తెలుసుకున్న వారు నీవు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడివే అని, నీవు కూడా యోధ మత నియమాలనేవి కాదన్నట్లేదని తెలుసుకుంటారు. తద్వారా నీ మీద వచ్చిన ఈ అపవాదులన్నీ పోతాయి, నీవు ఈ పని చెయ్యి అని పౌలు గారితో యాకోబు చెప్పారు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో మరునాడు మ్రొక్కుబడితో సిద్ధంగా ఉన్న ఆ నలుగురితో పాటు దేవాలయం ఆయన కూడా వెళ్ళి వారిలాగానే శుద్ధీకరణ పద్ధతులన్నీ పాటించి వారికి అయ్యే ఆ ఖర్చును కూడా ఆయన పెట్టుకున్నారు. శుద్ధీకరణ దినాలైన ఆ 7 దినాలు జరిగిపోతున్నప్పుడు ఆసియా ప్రాంతంలో ఉన్న కొందరు యూదులొచ్చి దేవాలయంలో పౌలు గారు ఉండటం చూసి, సహోదరులారా, ఇశ్రాయేలీయులారా, సహాయం చేయడానికి రండి, పట్టుకోండి ఆయన్ని, ఇదిగో ఇతగాడే, మన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచే వ్యక్తి ఈయనే, మన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నవాడు, మత నిష్టలను భంగపరుస్తున్నవాడు ఇతడే అంటూ రకరకాల నేరాలు ప్రచారంలోకి తెచ్చి పౌల్ని పట్టుకొని చంపే ప్రయత్నం ప్రారంభించారు, చంపేయాలనుకున్నారు. ఎప్పుడైతే చంపే ప్రయత్నంలో వారు ఉన్నారో ఆ ప్రయత్నాలను చూస్తూ ఉండగానే పట్టణం ఇంకా గలిబిలి చెలరేగిపోతుంది. ఎందుకంటే పౌలు గారికి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పైగా వాళ్ళు ఇతడే ఇలాగో అపరిశుద్ధ స్థలంగా దీన్ని మార్చేస్తున్నాడు, అన్యుల్ని మందిరంలోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఎఫెసు ప్రాంతానికి చెందిన ట్రోఫిము ఈయనతో ఉండటం చూశారు కాబట్టి ఈయనతో పాటు అతన్ని కూడా దేవాలయంలోనికి తీసుకెళ్ళిపోయాడేమో అనుకుంటూ ఇలాగ రకరకాల ఊహలతో, చూసారా, వారే ఊహించేసుకుంటున్నారు, వారే నిర్ధారించేస్తున్నారు. ఇక పట్టణం అంతా గలిబిలైపోయింది. పౌలు గారిని ఎలాగైనా చంపేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉండేసరికి పై అధికారికి ఈ విషయం తెలిసి వేగంగా సైనికుల్ని శతాధిపతుల్ని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు రావటం చూసి పౌల్ని కొట్టడం మానేశారు. అయితే ఏంటి అల్లరి, ఏం చేస్తున్నారు, ఏంటి ఎవరు ఇతనెవరు అని అడుగుతుంటే కొందరు ఒకలాగా కొందరు ఇంకోలాగా కేకలు పెట్టేస్తున్నారు. కేకలు పెట్టడంతో అధికారికి నిజమేంటో తెలియలేదు, వాస్తవం ఏంటో తెలియనివ్వకుండా అల్లరి చేశారు. అరిచి వివరాలను తారుమారు చేసేస్తున్నారు. అయితే అధికారి అతన్ని గొలుసులతో బంధించి లోపలికి తీసుకెళ్ళిపోండి అని ఆజ్ఞాపించేసరికి సైనికులు అతన్ని తీసుకెళ్ళిపోతుంటే వీళ్ళు ఎలాగైనా చంపేయాలి, వాడిని చంపండి చంపండి అని వెనకాల పడుతున్నారు. సైనికులు పౌలు గారిని మోసుకుని పోయేంత
ఉద్రిక్తమైన వాతావరణం అక్కడ ఉంది. ఇక పౌలు గారిని అలాగూ కాస్త మెట్ల గుండా తీసుకెళ్తుంటే, పౌలు గారు, అయ్యా నేను ఒక మాట చెప్పుకోవచ్చా, నాకు ఒక అనుమతి ఇస్తారా, నేను వారితో మాట్లాడతాను ఏంటంటే, నీకేంటి, నీ గ్రీక్ భాష వచ్చా, ఎవరు నువ్వు, నీవేనా ఐగుప్తీయుడివి, 4,000 మందితో కూడా కలిసి రాజద్రోహాన్ని తలపెట్టిన ఆ వ్యక్తివి నువ్వేనా అంటుంటే, పౌలు గారు, అలా కాదు, నేను ఒక మాట మాట్లాడొచ్చా, నేను కిలికీలోని తార్సు ప్రాంతానికి చెందిన పౌరుడిని అనగానే, ఇక అధికారి, సరే నువ్వు మాట్లాడొచ్చని అనుమతి ఇచ్చారు. ఎందుకంటే ఇతను రోమన్ పౌరుడు, రోమ పౌరుడు గనక వాక్ స్వాతంత్రం ఉంది, తాను మాట్లాడొచ్చు. అందుకే అధికారి ఆ రోమక శాస్త్రాన్ని బట్టి ఒప్పుకున్నాడు. ఇక పౌలు గారు హెబ్రీ భాషతో యూదులతో మాట్లాడడం ప్రారంభించారు. 22వ అధ్యాయంలో 21వ వచనం వరకు ఈయన గారు వారితో ఏం మాట్లాడారో వివరాలు ఉన్నాయి. విశ్వాసులారా, ఇది 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అనేక సంగతులు మనం చూస్తాము. ప్రయాణం మిలేతు నుంచి కొనసాగింది. ఆయా ప్రాంతాల గుండా తూరు ప్రాంతానికి వచ్చారు. 7 దినాలు అక్కడ ఉన్నారు. తూరు నుంచి తోలెమయ్యకు వచ్చారు. అక్కడ కూడా ఒక దినం. ఆ తర్వాత అక్కడ నుంచి కైసరకు వచ్చారు. కైసరయ ప్రాంతంలో స్వార్థికుడైన ఫిలిప్పు ఇంట కొన్ని దినాలు ఉన్నారు. అక్కడ అగబు ప్రవక్త వచ్చి యెరూషలేములో నీకు బంధకాలు ఉన్నాయని అభినయించి ప్రవచించి చెప్పి వెళ్ళాడు. అంటే వివరణాత్మకంగా ప్రవచించాడు. అయినా ఏదైనా, ఏ బంధకమైనా ఏదైనా, నేను వెళ్ళాల్సిందే, నేను యెరూషలేం వెళ్ళాలి. ఆ సంఘం కోసం నేను తీసుకొచ్చిన ఉపకార ద్రవ్యాన్ని నేను అందచేయాలని ఒకే బలమైన తీర్మానంతో ఉన్నాడు పౌలు. ఇలాగూ 3 యాత్రలు ముగిశాయి. మరలా యెరూషలేంకి వచ్చారు. వచ్చి యాకోబుని కలుసుకున్నాడు. యాకోబుతో సేవ ఎలా జరిగిందో తెలియచేశాడు ప్రజలతో. ఆ తర్వాత వారు, నీ మీద ఇలాంటి ఆ అపనిందలు వచ్చేసాయి, నువ్వు ఇలాగ చేయమంటే వారు చెప్పినట్లుగా విన్నాడు. ఎందుకంటే పౌలు గారు ఎప్పుడు కోరుకున్నది యూదులను సంపాదించుకోవడానికి తాను యూదునిలాగానే, బలహీనలు సంపాదించుకోవడానికి వారి బలహీనతలో పాలువాడైనట్లుగా, ఈ గ్రీసు దేశస్తులను సంపాదించుకోవడానికి వారిలాగా ఆయన ఏంటంటే ఏ విధం చేతనైనా కొందరిని ప్రభు దగ్గరకు తీసుకుని రావాలన్న ముఖ్య ఉద్దేశంతో పరిచర్య చేశాడు. గొప్ప దైవ సేవకుడు. అయితే యెరూషలేములో హింసాత్మకమైన ఘటన చోటు చేసుకుంది. పౌల్ని బంధించారు, చంపేయాలనుకున్నారు. కానీ పౌలు గారు ఇంకా నిలవవలసిన వారు ఉన్నారు. 9వ అధ్యాయంలో అననీయతో ప్రభు చెప్తారు కదా, అన్యుల ఎదుట, యూదుల ఎదుట, రాజుల ఎదుట నిలబడాలని. అందుకే ఇంకా రాజుల ఎదుట నిలబడవలసి ఉంది. ఎందుకే అప్పుడే సావు రాలేదు, ప్రభు తప్పించాడు. అధికారి వచ్చాడు. ఆ హింసాత్మక ఘటన నుండి పౌల్ని తీసుకుని వచ్చాడు. వారందరితో మాట్లాడడానికి కూడా అనుమతి ఇచ్చాడు. పౌలు ప్రసంగించబోతున్నాడు. వివరాలు వచ్చే అధ్యాయంలో వింటాం. విశ్వాసులారా, ఏ బంధకాలైనా ఏమైనా ప్రభు నుండి మనల్ని వేరు చేయకూడదు. ప్రభు పని నుంచి మనం వైదొలగకూడదు. మీరు శ్రద్ధగా ప్రభు పని చేస్తున్నారా? మీ కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారా? కుటుంబం అంతా దేవుని సంఘంలో నాటబడిన వారే, దేవుని వరాలు పొందుకొని, దేవుని ఆత్మతో నింపబడి సంఘంలో కుటుంబం అంతా కలిసి పరిచర్య చేస్తున్నారా? మీ కుటుంబం ఎలాగుంది? బంధకాలైనా ఏవైనా మీకు పని నుండి వేరు చేయకూడదు కదా. నోరు తెరచి సువార్త చెప్తున్నారా? ఇతరులకు మాదిరిగా నిలుస్తున్నారా? ప్రభు కోసం మనం ముందుకు సాగాలి. ప్రభులో స్థిరులుగా ఉండాలి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన ఈ లేఖనముల కోసం మీకు వందనాలు తండ్రి. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాల గుండా సంచరించారు. మీ సువార్తను వివరించి చెప్పారు.
తండ్రి, అనేకులు ఆయన్ను చేర్చుకున్నారు. అలాగే ఎందరో తృణీకరించారు. తృణీకరించినా చేర్చుకున్నారు. ఏ పరిస్థితినైనా సమస్తము మీ నామం పేరట, మీ నామానికి మహిమ రావాలనే పౌలు గారు తన జీవితం అంతా ప్రయాసపడ్డట్లుగా మేము కూడా మీకు మహిమ తెచ్చేవారం ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నైనా ఫిలిప్పు కుటుంబం అంతా మీలో ఉన్నట్లుగా, ఆయన కుమార్తెలు ప్రవచించు వారిగా ఉన్నట్లుగా ప్రభు, మేము కూడా కుటుంబాలుగా మీలో నిలిచి కుటుంబం అంతా కలిసి మీ సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. వింటున్న విశ్వాసులను వ్యక్తిగతంగాను వారి కుటుంబాలను మీరు దీవించండి. తండ్రి, విన్న ఈ మాటలన్నీ మా హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి. అనంతమైన మీ కృపలతో నింపి మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ మీ రాజ్యంలో మేము మీతో కూడా ఒక భాగ్యాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్యనామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.